అరే భయ్ ఏం మాట్లాడుతున్నాం మనం, కొంచెం తెలివి ఉండి మాట్లాడుతున్నామా లేక మాట్లాడుతున్నామా? నీ పార్టీలో నువ్వు ఇవ్వడానికి ఏ రాజ్యాంగం అక్కర్లేదు, నువ్వు ఇయ్యవు, అది చెయ్యవు. కాంగ్రెస్ ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు చేయదు. దీన్ని చట్టబద్ధత చెయ్యమంటే వీళ్ళకి ఆ దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే రాజ్యాంగం అడ్డుపడుతుందిగా, రాజ్యాంగాన్ని విస్మరించి చేయకూడదు కదా. పార్లమెంట్ లో ఈ 50% ఉండాలి కదా. మరి 50% 60% చేద్దామా, 70% చేద్దామా అనే దాని మీద మళ్ళీ ఒక చర్చ జరగాలి. అంటే మీకు స్టేట్ వైడ్ చేస్తున్న వాటి లోపల ఈరోజు తమిళనాడు, హర్యానా, కేరళ, ఒరిస్సా ఇలాంటి కొన్ని రాష్ట్రాల లోపల అబో 60% రిజర్వేషన్ కేటాయించారు. ఇదేనా మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. ఆ 60% ఎందుకు కేటాయించాలంటే అక్కడ జనాభా దామాషా ప్రకారము మేము వీళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము మా ప్రభుత్వం ప్రకారంగా మేము నిర్ణయం తీసుకుంటామని. ఆ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి, పార్టీ నిర్ణయం తీసుకోలేదు. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ప్రభుత్వాల్లో ఉన్న బీఆర్ఎస్ కు ఏ జ్ఞానం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ కు అసలే లేదు. మరి మీ ప్రభుత్వాలుగా మీరు చెయ్యరా లేదా పార్టీలుగా చెయ్యరు? రెండు చెయ్యరు. మరి దేని గురించి మాట్లాడుతున్నట్టు మనం? బీజేపీ గురించి అది చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు అత్యధికంగా రాష్ట్రాల లోపల బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఈ రోజు భారతదేశానికి తలమానికం లాంటి పార్లమెంట్ లోపల బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మరి మీరు చేయొచ్చుగా. ఇంకా జయరామ్ గారు, సునీత చెప్పండి మళ్ళీ ఒకసారి ప్లీజ్. బనకచర్ల ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తారు? అటు ఏదో చంద్రబాబును ఒప్పించగలరా ఈ ప్రాజెక్ట్ ఆపేయడం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి? మీకు రంగస్థలం అనే ఒక సినిమాలో పాట ఉన్నది, ఈ జట్టునుంటావా ఆ జట్టునుంటావా అన్నది. ఇవి 2 జట్లు ఉన్నాయి. ఈ 2 జట్ల లోపల ఒకటి వచ్చేసి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒక జట్టు. ఈ రోజు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జనసేన అండ్ టీడీపీ ఒక జట్టు. ఈ 2 జట్లలో ఉన్నది ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఈ జన్మలో జరిగేదా న్యాయం? బంగచర్ల లోపల తెలంగాణకు నీళ్లు స్పష్టంగా వస్తాయా అంటే 80% రావు. ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వము, నెక్స్ట్ వచ్చేసి వైసీపీ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకు అన్యాయమే జరిగింది. ఈ రోజు జనసేన అండ్ టీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఒక కూటమి, ఈ రోజు కాంగ్రెస్ ఉన్నా కూడా జనాలకు అన్యాయమే జరుగుతుంది. ఈ 2 జట్లు ఉన్నంత కాలము, ఈ జట్లు కట్టినంత కాలము ప్రభుత్వ పాలన లేదు. ఈ రోజు పార్టీల పాలన మాత్రమే ఉన్నది. ప్రభుత్వ పాలన అంటే నిజంగా గనక రేవంత్ రెడ్డి ఏం చెయ్యాలి? ఈ రోజు నీ రాష్ట్రానికి సంబంధించినంత వరకు నీ రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే నువ్వు కొట్లాడాలి. ఎక్కడ నువ్వు కొట్లాడింది నాకు అర్థం కాదు. ఎక్కడ నువ్వు స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చేసి ఏదో ముసలి కన్నీరు కార్చుకుంటూ నేను దేశం కోసమే లేదు ప్రజల కోసం ఉన్నా అంటే, నువ్వు ఏపీ ప్రజల కోసం ఉన్నా అని చెప్పి మేము ఒప్పుకుంటాం. కానీ తెలంగాణ ప్రజల కోసం నువ్వేం చేసినావా నాకు అర్థం కాదు. అరిగిపోయిన రికార్డు హైటెక్ సిటీ గురించి మాట్లాడడం తప్ప ఇంకా అంతకుమించి ఇంకేమైనా చేస్తున్నావా? లేదు. ఈ రోజు నేను తెలంగాణకు నేనే ముఖ్య కారకుని, జాతిపితనని చెప్పుకునే మన కేసీఆర్ నువ్వు మాత్రం ఏం చేశావు? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము వాళ్ళు వీళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక పోరాటాన్ని మీ అవసరాల కోసం ఉపయోగించుకొని రోజు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇది జనానికి అర్థం కాలేదా? అర్థమైతేనే కదా కాంగ్రెస్ కు ఓటేసింది. మరి కాంగ్రెస్ కు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ రోజు మనం ఇట్లనే చేస్తే బీజేపీ రూపానో లేకపోతే ఇంకొక పార్టీ రూపానో వచ్చేసి మళ్లీ వచ్చి అధికారం చేజారిపోతుందన్న విషయాన్ని రేవంత్ కి అర్థం కాకపోవడం ఈ రోజు బాధాకరమైన విషయం. ఎందుకంటే రేవంత్ ఈ రోజు ఉద్యమం చేయలేదు, రేవంత్ కు ఉద్యోగం వచ్చింది. ఉద్యమం చేసింది ప్రజలు, మేము ప్రజల్లో ఉన్నది మేము ఉద్యమం చేస్తే ఈ రోజు నీకు ఉద్యోగం వచ్చింది రేవంత్. అంతే తప్ప నువ్వు ఉద్యమం చేసింది ఏం లేదు. ఇక ప్రజలు ఉద్యోగం చేస్తే ఈరోజు కులానికి, కుటుంబానికి అధికారం వచ్చింది కేసీఆర్ కు. అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని లోపల దోపిడీ మాత్రమే జరుగుతుంది. పార్టీల రూపాలలో కాదు, ప్రభుత్వంలో రూపం లోపల ప్రజల కోసం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం. ఓకే అండి, మళ్ళీ వస్తానండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు ఒక నిమిషము జితేందర్ గారి దగ్గర ఒక చిన్న క్లారిటీ తీసుకుందాం. జితేందర్ గారు, సో ఈ ప్రాజెక్ట్ విషయంలో మొన్నటి వరకు అయితే ప్రెస్ మీట్ లో క్లియర్ గా అటు కేసీఆర్, జగన్ ఇద్దరు కలిసి కుమ్మక్కై వారి వల్లనే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది, తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని నిజంగా ఒప్పించగలుగుతారా? మరి జయరామ్ గారేమో క్లియర్ గా చెప్తున్నారు కదా, ఇప్పుడు తెలంగాణకు సీఎం గా ఉంటూ అటు చంద్రబాబు నాయుడికి సంబంధించి ఏపీ ప్రజలకు సంబంధించి పనిచేస్తున్నారని. సో ఏమంటారు?
ఒకటి అందరం గమనించాల్సింది ఏంటంటే ఈ బనకచెర్ల అనేది మన తెలంగాణలో కట్టట్లేదు. ఇది ఆంధ్ర ప్రపోజల్స్ ఉన్నాయి, ఇంకా అసలు స్టార్ట్ కాలేదు. వాళ్ళు కార్యక్రమం చేయడానికి పోతున్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ కట్టాలనే వాళ్ళు ఒక సంకల్పం పెట్టుకొని చేస్తున్నారు. ఇది ఆంధ్రాలో కట్టేటప్పటికి ఇది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు గాని, తర్వాత అదే విధంగా బీఆర్ఎస్ వాళ్ళు గాని అఖిలపక్షం అంతా కలిసి కట్టుగా పనిచేస్తే తప్పకుండా విజయం సాధించడానికి ఉంటది. అందులో మరి మన రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు. మరి ఇప్పుడు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని జితేంద్ర అన్న ఒక స్మాల్ క్వశ్చన్ అన్న, మీరు బీజేపీ మీద నెట్టేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ వచ్చేసి అక్కడ ప్రధానంగా పవర్ లో ఉన్నది ఏపీ లోపల. బీజేపీ మీద నెట్టడం ఎందుకు, యుద్ధం ఎందుకు చెయ్యరు మీరు? తప్పకుండా యుద్ధం ఎందుకు ముసుగుదాన్ని వంట జరుగుతుంది అక్కడ. అక్కడ జనసేన బీజేపీ వెంకటేశ్వర్లు గారికి సబ్మిషన్ ఉందంటే ఇదే పాయింట్ లో. ఎస్ వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం మేడం, నన్ను చెప్పనియండి. మీరు చెప్పే పాయింట్ కి ఆయనకు సబ్మిషన్ ఉందంటే ఒక్క నిమిషం చెప్పండి వెంకటేశ్వర్లు గారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు జయరాం సారు ప్రజల యొక్క వాయిస్ ను పొలిటికల్ పార్టీ యొక్క అంశాన్ని చెప్పారు. సార్ అంశం అది, నేను దానికి జోలికి వెళ్ళట్లేదు. ఇక్కడున్న గెస్టులు బీజేపీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలకు తెలియజేయాలి. ఇలా బీజేపీ మేడం ఏమంటుందంటే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చతికిల్లబడ్డది అన్నది. కానీ చతికిల్లబడలే, ఎందుకంటే మాకు 33 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి, 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన మా ఓటు 90 లక్షల మంది వచ్చారు. ఇలా జడ్పీటీసీలు సర్పంచ్ కూడా మొత్తం మొన్నటి యాజాన్ తాజామాజ్ కూడా మాదే ఉండి అటువైపు వెళ్ళాను. ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో బీజేపీ చేసిన మోసం ఇంకెవరు చేయరు. బీసీలను ఎట్లా చేస్తారంటే 2019లో ఈడబ్ల్యూఎస్ చట్టం తీసుకొచ్చారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నత వర్గాల బీదలకు ఇవ్వాలి, కానీ ఎట్లా ఇవ్వాలి? వాళ్ళ వాటా తేల్చినాక ఇవ్వాలి. మీరు 10% లేని ఓసీలకు మీరు 10% ఎట్లా ఇస్తారు? మీరు మొత్తం ఉన్నదే 5% ఉన్న వాళ్లకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చట్టం తెచ్చి 2019లో మీరు రాజ్యసభలో పార్లమెంటులో బిల్లు పాస్ చేసేసి ఎకనామికల్ వీకర్ చట్టం ఇచ్చేసారు. అంటే ఇది బీజేపీ వాళ్ళు బీసీలను చేసిన పెద్ద దగ. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో 80 ఏళ్ల స్వాతంత్రంలో ఇప్పటికీ బీసీ మంత్రిత్వ శాఖ లేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పేదాంట్లో ఇలా ఒక మంత్రిత్వ శాఖ 80 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు, బీజేపీ వారు పరిపాలించారు. ఇప్పటి వరకు మంత్రిత్వ శాఖే. ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ పార్టీలకు అతీతంగా ఎవరైనా బీసీఏ, మీరు బీసీ డిక్లరేషన్ కాదని తెలిసి మొత్తం మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా మోసం చేసిండంటే ఇక్కడ మనం చేతులు దులిపేయచ్చు, కేంద్రానికి పంపొచ్చు. 42% ఇవ్వడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోదు. పార్లమెంటులో బిల్లు పాస్ కావాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి. కానీ మసిమూసి మారేడుగాయలు చేసి ఇలా రాజకీయ పభ్యం చేయడం కోసమే చేస్తారు. ఒకవేళ మీకు క్లారిటీ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ గెస్ట్ ఏమన్నారంటే 2019-14లో మీరు కులగణన కుటుంబ సర్వే చేశారు, కరెక్ట్ కాదన్నారు. 99% కుటుంబ సర్వే చేసి ఎంహెచ్ఆర్డీ వెబ్సైట్ లో పెట్టాము, అది అందరికి ఉంది. మేం చెప్పడం ఏంది? ఇలా జనగణన అనేది కులగణన అనేది రేవంత్ రెడ్డి సరిగా చేయలేదు. ఎట్లా చేయలేదంటే సంచార జాతులను వదిలేసిండు, బీసీ కులాలను వదిలేసిండు, ఇవాళ సేవా కులాలను వదిలేసిండు. రంగారెడ్డి హైదరాబాద్ లో 50% కులగణన జరగలేదు. మీరు కులగణన సరిగా చేస్తే 1,19,00,000 కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి. మీరు వెళ్ళింది 1,05,00,000 మంది దగ్గరికి. అసలు తెలంగాణ జనాభా ఎంత ఉంది కదా, కాంగ్రెస్ దగ్గర డెప్త్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటిది 3,60,00,000 మంది ఇలా